హాయ్ అండి. వచ్చేసారా? పూస పూసగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఇన్‌స్టంట్ బెల్లం కోవా చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. స్వీట్ షాప్ నుంచి తెచ్చుకొని తిన్నట్టుగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మరిగించి చల్లార్చిన పాలు, బెల్లం తురుము, పాల పొడి వేసి బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగాక ఆ ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టేసి సిమ్‌లోనే కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం అనేది దగ్గరగా అవుతుంది. అప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. అయితే కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ మనం వేసుకున్న నెయ్యి అనేది పైకి తేలుతూ ఉండాలి. అయితే మనకి ఒక 10 నిమిషాల తర్వాత ఈ స్టేజ్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఒకసారి గట్టిగా అదిమేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకొని తర్వాత ఫ్లాట్‌గా ఒత్తేసుకుంటే ఇన్‌స్టంట్ బెల్లం కోవా తయారైపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.